నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈనాడులో ప్రచితమైన ఐటీ చావు దెబ్బ అన్న వార్త వాస్తవాలకు అతి దూరమైన వార్తని వైఎస్ఆర్టీపీ ఐటీ విభాగం జనరల్ ఇన్ఛార్జి కొట్టిపారేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎల్లో మీడియాలో ప్రచురితమైన వార్తను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పాలనలో ఐటీ అభివృద్ధికి జగన్ ప్రభుత్వ పాలనలో ఐటీకి ఉన్న తేడాను ఆయన గణాంకాలతో సహా వివరించారు. జగన్ ప్రభుత్వ పాలనలో ఇన్ఫోసిస్ కంపెనీలతో పాటు అనేక కంపెనీలు ఐటీ రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించాయని, చంద్రబాబు పాలనలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 5 నుంచి 6,000 మధ్య ఉండగా జగన్ పాలనలో ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ 20,000కు దాటిందని గుర్తు చేశారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు మన ఎల్లో మీడియాలో భాగమైనటువంటి ఈనాడు పత్రిక ఏదైతే ఉందో అందులో రామోజీరావు గారు వెకిల్ రాతలు రాస్తూ ఒక గోబెల్స్ ప్రచారానికి తెరదీశారు. సో అందులో భాగంగానే ఈరోజు మీరు పేపర్ చూసుకుంటే ఐటీకి చావు దెబ్బ అనే ఒకటి మెయిన్ ఆర్టికల్ ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది. సో బేసిక్గా నాకు ఆ పేపర్ కూడా కొండం ఇష్టం లేక దీన్ని ప్రింట్ తీసుకొచ్చి పెట్టాను నేను ఆన్లైన్లో నుంచి. సో ఇందులో చెప్తోంది ఏంటంటే ఐటీకి చావు దెబ్బ అంట. సో రామోజీరావు గారు, నేను మీకు ఒక్కటి అడగాలనుకుంటున్నాను. 87 ఏళ్ళు మీరు చావుకు దగ్గరలో ఉండబట్టి ఐటీకి చావు దెబ్బ అని మాట్లాడడంలో మీ ఆంతర్యం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సరే, మీరు అనుకుంటున్నట్టు మేబీ ఐటీ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే ముఖ్యమంత్రి అయితే ఐటీ అన్నది అభివృద్ధి అవుతుందన్న ఒక ఫేక్ ప్రోపగండాలో మీరు ఉన్నట్టున్నారు. సో అది కాదండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2004 ముందు 1999 నుంచి 2004 వరకు ఐటీ అభివృద్ధి పేరుతో ఎంతమందికి ఎంత దోచిపెట్టారు అన్న విషయం రాష్ట్ర ప్రజలకి మొత్తం తెలుసు. ఏదో తన వాళ్ళు మొత్తం బాగుపడితే చాలు, రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక రాంగ్ ఇమాజినేషన్లో మీరు ఉన్నట్టున్నారు. సో దయచేసి మీకు కళ్ళు తెరవండి కనీసం ఇప్పటికైనా. సో గడిచిన 4 సంవత్సరాల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు అన్నది నేను చెప్పడం కరెక్ట్ కాదు. సో STPI అని చెప్పేసి ఒకటి ఉందండి, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా. సో అది కేంద్ర మంత్రిత్వ శాఖలోని ఐటీ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటుంది అది. సో నేను ఆ డేటా తీసుకొని నేను మీ అందరితో ఇప్పుడు నేను మాట్లాడదలుచుకుంటున్నాను. సో గత 2019 మునుపు వరకు సో మీరు చూసుకుంటే, సో ఇందులో నేను డేటా కూడా ఇస్తానండి అందరికీ, కాపీ కూడా ఇస్తాను అందరికీ. సో 2018 నుంచి 2019 వరకు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్ వాల్యూ 730 కోట్లు. ఇదేదో నా పేరు మంజునాథ్ యాదవ్, నేను చెప్తా అంటే మంజునాథ్ చెప్తా ఉండేది కాదు, ఐటీ విభాగం చెప్తా ఉండేది కాదు, ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్తా ఉండేది కాదు ఇది. సో STPI అని చెప్పేసి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా. సో ఈ స్టాట్స్ మొత్తం తీసేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ స్టాట్స్లోని ఒక బుక్లెట్ నుంచే నేను తీసుకున్నాను, వాళ్ళ వెబ్సైట్ నుంచే నేను డౌన్లోడ్ చేసి చెప్తున్నాను మీకు. సో అదే ఈరోజు చూసుకున్నప్పుడు మీరు ఇదే STPI డేటాకు సంబంధించి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నప్పుడు 1,290 కోట్ల రూపాయలు మనం ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నవి మనం ఉన్నాయి. సో మీరు ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు దగ్గర 90% వృద్ధి అన్నది జరుగుతుంది ఇక్కడ. సో ఇంత పెట్టుకొని సో అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంతకుముందు చూసుకున్నప్పుడు సో మొత్తంగా ఉన్న కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 178 కంపెనీలు. అదే ఈరోజు మీరు చూసుకుంటున్నప్పుడు దగ్గర 372 కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రన్ అవుతున్నాయి. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు గత 4 సంవత్సరాల్లోనే సుమారు 194 కొత్త ఐటీ కంపెనీస్ అన్నవి రాష్ట్రంలో నెలకొల్పబడ్డాయి. సో ఇది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. అది ఏంటి, కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితుల్లో 2 ఏళ్ళు గడిచిన 2020, 2021 ప్రపంచం మొత్తం ఏ విధంగా తలకిందులైందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్క బెంజ్ కార్ దగ్గర నుంచి మనం ఇంట్లో డైలీ వాడే నిత్యావసరాలు పసుపు, కారం కూడా కోవిడ్కి ముందు కోవిడ్కి తర్వాత అని మాట్లాడాల్సిన పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో మనము 194 కంపెనీలను మన రాష్ట్రానికి పెట్టుబడిగా తీసుకురాగలిగాం. సో వీటితో పాటు మనం చూస్తున్నప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీస్ విషయంలో చూసుకుంటే 2018-19 వరకు సో మన రాష్ట్రంలో 14,527 మంది మాత్రమే ఎంప్లాయీస్ ఉన్నారు. అదే ఎక్కడ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐటీ ఎంప్లాయీస్. సో అదే ఈరోజు చూసుకుంటున్నప్పుడు 24,719 మంది ఉన్నారు. సో ఓవరాల్గా మనం ఆ రకంగా చూసుకున్నప్పుడు 10,912 మంది పెరిగారు. సో 14,000 నుంచి మనం 24,000కి తీసుకోగలిగాం. ఇక్కడ కూడా 90% గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇవేవి లేకుండా ఇది ఏంది నేను చెప్తుంది 2022-23 స్టాటిస్టిక్స్ ప్రకారమే. అదే గత సంవత్సర కాలంలో ఆల్మోస్ట్ ఈరోజు డిసెంబర్
సో గత 12 నెలల కాలంలో సుమారు ఈ పాటికే మనందరికీ తెలిసిందే ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీ ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో స్టార్ట్ చేసింది. సో ఇక్కడ కూడా ఎంత ఎంప్లాయ్మెంట్ జరుగుతుందన్న విషయం ప్రతిదీ తెలుసు. అట్ ది సేమ్ టైం అమెజాన్ డేటా సెంటర్ ఒకటి పెట్టుకున్నారు, రాన్స్టెడ్ స్టార్ట్ చేసినారు. సో ఇవన్నీ కలుపుకుంటే ఈ సంవత్సరంలో మాత్రమే మనము సుమారు 6,000 మందికి ఐటీ ఎంప్లాయీస్ని మనం ఉద్యోగరీత్యా మనం ఇక్కడ రాష్ట్రంలో వర్క్ చేస్తున్నారు. సో ఇవేవీ తెలియకుండా మీ ఇష్టం వచ్చిన రాతలు రాసుకుంటూ ఏదో ఇంకా మీ ఈనాడు జమానా అంటే ఎలా ఉంటుందంటే 96లో ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి నాడు దింపేసి ఈరోజు కూడా సరే మన ఈనాడు పేపర్ ద్వారా కవర్ చేద్దామన్న ఇది లేకోకుండా ఈరోజు డిజిటల్ మీడియా. సో మీరు ఏం చేసినా విత్ ఇన్ మినిట్స్ మేము ఎండగట్టే పరిస్థితుల్లో ఉన్నాం. సో గుర్తుపెట్టుకోండి రామోజీరావు గారు, సో ఇవన్నీ మిమ్మల్ని ఎక్కడా వదిలే సమస్య లేదు. మీరు ఇంకొక 6 నెలలు ఉండాలా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి ఏర్పాటు చేసేది మీ కళ్ళ ద్వారా మీరు చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో